హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారని తప్పకుండా నాకు కామెంట్లో షేర్ చేయండి. అలాగే ఈరోజు వీడియో ఏంటంటే ఒక మాయిశ్చరైజర్ గురించి మీతో షేర్ చేయబోతున్నాను. సో అదే అండి, ఇదివరకు నేను చాలా మాయిశ్చరైజర్స్ గురించి మీతో షేర్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఇంకా వింటర్ స్టార్ట్ అవుతుంది కదా మెల్లిమెల్లిగా. సో దానికోసం నేను ఒక మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేశాను. ఒక 1 మంత్ నుంచి యూజ్ చేశాను. సో దాని రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది మీతో షేర్ చేద్దామని సో ఇప్పుడు మేము ముందుకు వచ్చాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. యూస్ఫుల్ అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మాయిశ్చరైజర్ అని చెప్పాను కదండి, సో అదే అనమాట. ఇక్కడ కనిపిస్తుందా, హిమాలయ నరిషింగ్ స్కిన్ క్రీమ్ అన్నట్టు. ఇది లైట్ అండ్ నాన్ గ్రీజీ అనమాట. ఇండియన్ కీనో ట్రీ అలోవెరా వింటర్ చెర్రీ. ఇది 50 ml అనమాట. సో దీని ప్రైస్ అలాగే వచ్చేసి ఏంటి అనేది కూడా మీతో షేర్ చేస్తాను. ఇది 95 రూపీస్ అనమాట. ఇది 50 ml 95. దీని లైఫ్ టైం వచ్చేసి 2027 వరకు ఉంది. 2024 నుంచి 27 వరకు ఉంది. ఇంకా 3 ఇయర్స్ అనమాట ఈ మాయిశ్చరైజర్ లైఫ్ టైం. సో మనం అప్పుడే అయిపోతుంది అని ఒక భయం కూడా లేదు. మనకు 3 ఇయర్స్ వస్తుంది, మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒకవేళ కొన్నా కూడా ఏం దీనికి డబ్బులు వేస్ట్ అనేది ఉండదు. కంపల్సరీగా అందరి స్కిన్కి అయితే ఇది సెట్ అవుతుంది. ఎందుకంటే నేను డైరెక్ట్ యూజ్ చేశాను, అందుకని మీతో షేర్ చేస్తున్నాను ఇంత నమ్మకంగా. లేకపోతే నేను బాగాలేకపోతే అసలు మీతో షేర్ చేయనండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇదేనండి హిమాలయ. ఇది చాలా రోజుల నుంచి ఉంది కదండి. ఇది అసలు కొత్త న్యూ ప్రోడక్ట్ అయితే ఏం కాదు. కాకపోతే ఇందులోనే కొంచెం అప్డేట్ చేస్తూ ఇంకేమంటారు కాంబినేషన్స్ అవి ఇవి వేరియేషన్స్ అలా తీసుకొచ్చారు హిమాలయ వాళ్ళు. ఇదైతే చాలా, ఇది సిన్స్ 1930 నుంచి ఉందండి. చాలా ఓల్డ్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు ఇది. సో చాలా డేస్ నుంచి ఉంది. అలాగే ఇది వింటర్ చెర్రీ అంటే వింటర్లో చాలా బాగా పనిచేస్తుంది. మంచిగా మన స్కిన్లోకి మంచిగా అబ్జర్వ్ అయిపోతుందండి. మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాను చూడండి ఎలా ఏంటి అనేది. నేను ఫేస్ పైన పెట్టుకొని చూపిస్తాను మీ అందరికీ. సో ఇదైతే ఇలా ఉంటుంది. ప్యాకేజింగ్ వచ్చేసి 50 ml అని చెప్పాను కదా. సో ఇది అనమాట. సో ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఒక మంచి కలర్ కాంబినేషన్ అండి ఇదొక. సో వైట్. అలాగే దీనికి ఒక క్యాప్ కూడా ఇచ్చారు చూసారా. మనకి డైరెక్ట్ ఇది ఓపెన్ చేస్తే అంటుకోకుండా ఒక క్యాప్ కూడా ఇచ్చారు. సో ఈ విధంగా అనమాట. సో ఇలా ఓపెన్ చేయాలి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా బ్యాగ్లో పెట్టేసుకుంటే ఇది ఓపెన్ అయ్యి లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనుకుంటారు కదా చాలామంది. సో అలాంటి ప్రాబ్లం ఏం లేదు అనమాట. సో ఇక్కడైతే ఇలా క్యాప్ ఉండడం వల్ల మనకి ఇలా బయటికి వస్తుంది అనేది కూడా లేదనమాట. చూస్తున్నారు కదా, మనం చక్కగా బ్యాగ్లో వేసేసుకొని ఎక్కడైనా ట్రావెల్గా చేయొచ్చు. ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ అని కూడా చెప్పవచ్చు అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంటుంది. ఓపెన్ చేశాను, వైట్గా ఉంటుంది. మాయిశ్చరైజర్స్ అంటేనే వైట్గా ఉంటాయి కదండి. సో ఇలాగ క్రీమ్ టెక్స్చర్ అనమాట. ఇలా తీసుకున్నాను, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే నా ఫేస్ పైన అప్లై చేసి చూపిస్తాను మీకు. సో చూస్తున్నారు కదా, నేనైతే ఫేస్కి ఎలాంటి క్రీమ్స్ కూడా యూజ్ చేయలేదండి. ఎందుకంటే మీతో లైవ్లో షేర్ చేయాలనేసి నేను క్రీమ్ ఏం పెట్టుకోలేదు. సో ఇంకా ఏమైనా క్రీమ్స్ పెట్టుకుంటే ఇది బ్లెండ్ అవ్వదు కదా. సో అందుకని సో డైరెక్ట్గా ఫేస్ వాష్ చేసుకొని మీకు చూపిస్తున్నాను అనమాట. సో చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎంత బాగా సెట్ అయిపోతుందో ఫేస్లోకి. అసలు ఆయిలీగా కూడా ఉండదండి. ఎంత మంచిగా సెట్ అయిపోతుందంటే నేనైతే దీనికి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. నేను ఇది ఆల్మోస్ట్ ఒక డబ్బా అయిపోయింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మంచిగా సెట్ అయిపోతుంది. మనకి బేబీ స్కిన్ లాగా ఇట్లా మెత్తగా అయిపోతుందండి. ఎంత బాగుంటుంది అసలు. ఇంకో నెక్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఫేస్కే కాదు, మనం ఏ మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నా కూడా మనం ఫేస్కి అలాగే నెక్కి చెవులకి కూడా అప్లై చేసుకోవాలి. లేకపోతే ఫేస్కి నెక్కి చెవులకి సంబంధం లేనట్టుగా ఉంటుందండి. సో మర్చిపోకుండా ఇలా మనం అప్లై చేసేసుకోవాలి. ఇలా అండర్ ఐకి కూడా అప్లై చేసుకోవాలి, లేకపోతే బ్లాక్గా అనిపిస్తుంది అండర్ ఐ కింద. కొంచెం చూసి ఇలా మొత్తం స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేటట్టు 1 నిమిషమైనా 2 నిమిషాలైనా ఇట్లా మసాజ్ చేసుకోవాలి. ఇలా సర్క్యులర్ మోషన్లో మన స్కిన్లోకి బాగా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. దానివల్ల అబ్జర్వ్ అవ్వడం వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది స్మూత్ టెక్స్చర్ ఉంటుంది. అలాగే గ్లోయిగా కూడా కనిపిస్తుంది మన స్కిన్ అనేది.
సో చూసారు కదా, ఇప్పుడు నేనైతే ఫేస్కి పెట్టేసుకున్నాను. దీన్ని ఎలా వాడాలి ఏంటి అంటే, ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకుంటాం కదా, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం తీసేసుకొని మన ఫేస్కి ఎంతైతే సరిపడుతుందో అంత తీసుకొని మన ఫేస్కి రెగ్యులర్గా క్రీమ్స్ యూస్ చేస్తాం కదా, అలాగే ఇది డైరెక్ట్గా మాయిశ్చరైజర్ తీసుకొని మన ఫేస్కి అప్లై చేసుకోవాలి. మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ అప్లై చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుందండి, మంచిగా గ్లో వస్తుంది అనమాట మన ఫేస్. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మేకప్ వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, చాలామందికి మేకప్ అలవాటు ఉంటుంది. జాబ్స్కి వెళ్ళే వాళ్ళు, లేదంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, ఏదైనా పార్టీస్కి వెళ్ళే ముందు కానీ చాలామంది మేకప్ వేసుకుంటారు కదా. సో అలాంటప్పుడు మనం మేకప్ వేసుకునే ముందు మనం ఫేస్ వాష్ చేసుకుంటాం కదా. సో ఫేస్ వాష్ చేసుకున్నాక ఇది మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఉంటుంది కదా, ఇది తీసుకొని కొంచెం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఇది స్కిన్లోకి అబ్జర్వ్ అయిన తర్వాత ఫర్దర్గా మనం ఫౌండేషన్ కానీ ఇంకా బీబీ క్రీమ్ కానీ మీరు ఏం యూజ్ చేస్తారో మేకప్ ప్రోడక్ట్ అది యూజ్ చేయడం బెస్ట్ అనమాట. ఎందుకంటే డైరెక్ట్గా మనకు ఆ కెమికల్స్, మేకప్లో ఉండే కెమికల్స్ మన స్కిన్లోకి అబ్జర్వ్ అవ్వకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది బెస్ట్ అని చెప్పవచ్చు. నేను ప్రతి వీడియోలో చెప్తానండి, మనం మేకప్ ఏది యూజ్ చేసినా ఫస్ట్ అయితే మన ఫేస్కు మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. సో ఎందుకంటే మన స్కిన్ ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. కొందరికి పడకపోతే మేకప్ కొంచెం ర్యాష్ వచ్చినట్టుగా, పింపుల్స్ వచ్చినట్టుగా అవుతాయి. సో అలాంటివి కాకుండా ఉండాలంటే మనం ఫేస్కి ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాతే ఫర్దర్ నెక్స్ట్ స్టెప్ ఫాలో అవ్వాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే కనుక, మీరు ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేశారనుకోండి, ఫస్ట్ టైం యూజ్ చేస్తున్న వాళ్ళైతే కొంచెం మన స్కిన్ ఫేస్ మీద కొంచెం ఇచ్చింగ్ లాగా అనిపిస్తుంది. సో ఎవరు భయపడకండి, అది ఏమో మా ఫేస్కి ఏమో అయిపోతుంది అనేసి. కాకపోతే అది అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఫస్ట్ టైం మన స్కిన్కి అది తగలడం వల్ల అలా అనిపిస్తుంది. ఒక 1-2 డేస్ మనం యూజ్ చేసామనుకో అలవాటు అయిపోతుంది. అలాంటి ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది. సో దీనివల్ల అయితే ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదు, 100% చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశాను, అందుకనే చెప్తున్నాను, మళ్ళీ ఎవరికైనా డౌట్ ఉంటుందని. ఇది వచ్చేసి లైట్ అండ్ నాన్ గ్రీజీ క్రీమ్ అనమాట. లైట్గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్గా. అసలు మనం ఫేస్ పైన పెట్టుకున్నామా లేదా అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. తర్వాత ఇది పెట్టుకున్నాక ఒక 10 నిమిషాలు అయిన తర్వాత పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇంకేం క్రీమ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఒక మాయిశ్చరైజర్ పౌడర్ పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది, మన ఫేస్ అనేది చాలా బ్రైట్గా అనిపిస్తుంది. సో ఇంకా ఎలాంటి మేకప్స్ వాడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకు ఈ టిప్ పనికొస్తుంది, షేర్ చేస్తున్నాను. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయడం తప్పకుండా మర్చిపోవద్దు. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.